పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంలో బైపాస్ రోడ్డు పైన టీడీపీ పార్టీ నూతన కార్యాలయంను పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, బొబ్బిలి యువరాజు, బేబీ నాయన, పాలకొండ టీడీపీ నాయకులు నిమ్మక జయకృష్ణ, కురుపం నియోజకవర్గం తోయక జగదీశ్వరి, సాలూరు టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, అరకు పార్లమెంటరీ నాయకులు కిడారి శ్రావణ్ కుమార్, పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి సోదర సమానులు బోనెల విజయ్ చంద్ర గారి ఆహ్వానం మేరకు వారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా పెద్దలైనటువంటి కళా వెంకట్రావు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు సంధ్యారాణి గారు, అదేవిధంగా మన్యం జిల్లా అధ్యక్షులు సోదర సమానులు శ్రావణ్ కుమార్ గారు, కురుపం పాలకొండ ఇన్ఛార్జీలు జయకృష్ణ గారు, మరి జగదీశ్వరి గారు ఇవాళ పార్వతీపురం రావడం జరిగింది. తప్పకుండా బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టకి, పార్టీ విజయానికి ఎంత శక్తియుక్తులు అడుగుతామో దానికి ఒకంత ఎక్కువే పార్వతీపురం నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడానికి మా వంతు కృషి ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురంలో నియోజకవర్గం పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు విజయేంద్రను మీ అందరి ముందే అనౌన్స్ చేసి ఆయన ఇన్ఛార్జిగా నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఆఫీసును ఓపెన్ చేయడానికి పెద్దలు బొబ్బిలి యువరాజా, బేబీ నాయన్ గారిని నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా హైకమాండ్ నుంచి కూడా పార్వతీపురంలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మీరంతా వెళ్ళండి, సహకరించండి. అదేవిధంగా అందరినీ